రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు కూడా దాకోవలకు ఒక అంశం కూడా చేరింది. అదేంటంటే ఇన్ని రోజులుగా టీఎస్గా ఉన్నది ఇప్పుడు టీజీగా చేస్తున్నారు. అయితే దీని వెనకాల ఏముంది, ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పటివరకు చూస్తుంటే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అండ్ అందులో భాగంగానే ఇప్పుడు ఏంటంటే టీజీగా మారుస్తున్నారు. ఇన్ని రోజులు చూస్తున్నట్టయితే మనం వెహికల్స్ టీఎస్ ఉండేది, ఇప్పుడు మాత్రం తెలంగాణ అంటే టీఎస్ కాదు అని చెప్పేసి అని కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారు. సో అసలు దీని వెనకాల ఉన్న ఆ కథ ఏంటి సార్? అసలు ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా సిరి, నువ్వు కూడా గమనించే ఉంటావు, నువ్వు తెలంగాణ బిడ్డవే కాబట్టి. ఆ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా కొందరు ఎట్లాగూ రాష్ట్రం ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది అనే ఉద్దేశం మీద ఫస్ట్ నంబర్ ప్లేట్ల మీద టీజీ అని కూడా కొంతమంది ఔత్సాహికులు రాసుకున్నారు. అప్పుడు అసలు స్టేట్ రాలేదు, వచ్చే ప్రతిపాదన కూడా దగ్గరలో కనపట్ల. అయినా కూడా వాళ్ళు ఏంటంటే రావాలి అనే వాళ్ళ అభిలాషను వ్యక్తం చేయటం కోసం ఏపీ బదులు టీజీ అని రాసుకున్నారు ఫస్ట్ లో. కానీ టీజీ అని రాసుకున్నా కూడా అప్పుడు పోలీసులు పెద్ద కేసు కూడా ఎందుకు బుక్ చేయలేదు, ఎందుకంటే భావోద్వేగానికి సంబంధించిన ఇష్యూ ఇది. సరే ఏపీఓ టీజీఓ రాశారు, అసలు నంబర్ అయితే ఉంది కదా అన్నట్టుగా పెద్ద పట్టించుకోలేదు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు అన్నట్టు దాన్ని టీజీ అని పెట్టకుండా టీఎస్ అని పెట్టారు. అప్పుడు టీజీ అని ఎవరైతే రాసుకున్నారో మళ్ళీ వాళ్ళు టీఎస్ అని మార్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ అప్పుడు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి. సో టీఆర్ఎస్ కి దగ్గరగా ఉంటది అనే ఉద్దేశం మీద ఒక్క ఆరే కదా మిస్ అవుతుంది అని టీఎస్, మూడు అక్షరాలు రెండు కలుస్తున్నాయి కదా అన్నట్టుగా టీఎస్ ని ఉంచారేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అది నిజమా ఒకటిదే మనకు తెలీదు. తెలంగాణ స్టేట్ అని పెట్టారా అని అనుకోవాలి. మామూలుగా తెలంగాణ అంటే టీ అంటేనే తెలంగాణ అని ప్రొనౌన్స్ అవుతుంది. ఇంకా కొంచెం క్లియర్గా తెలియాలి అంటే త్రిపుర కూడా టీ మీదే వస్తుంది. సో ఇది టీజీ అంటే తెలంగాణ జీ కూడా వస్తుంది కదా, అందుకని ఇది అథెంటిక్ గా ఉంటుందని చాలా మంది అప్పుడు కూడా ఫీల్ అయ్యారు, ఇది కరెక్ట్ ఇది అని. అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద దృష్టి పెట్టి ప్రజల అభిప్రాయాలకు దగ్గరగా ఉండే విధంగా మార్పులు చేర్పులు కొన్ని చేస్తున్నారు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా వరకు ఇప్పుడు ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేయడం, అంటే ప్రజల మధ్యలో ఉండడం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ టీజీగా మార్చడం ఏంటంటే లోక్సభ ఎన్నికల కోసం అని చెప్పేసి కూడా ఒక అంటే స్టంట్ అని కూడా కొంతమంది అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? మరి అంటే తెలంగాణ పార్టీకి వాళ్ళ ఈ అక్షరాలకి వాళ్ళు పెట్టింది సరైన దృక్పథంతో పెట్టలేదు, వాళ్ళకి దగ్గరగా ఆలోచన విధానం వెళ్ళేటట్టు పెట్టారు. టీజీ అని పెడితే తెలంగాణ ప్రజల మనోభావం ఎక్కువ మంది టీజీ మీదే ఉంది. తర్వాత ఈ వెహికల్స్ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటనే తెలంగాణ అని గుర్తుపడటానికి అవకాశం ఉంది. అదే టీ మీద ఆల్రెడీ త్రిపుర లాంటి స్టేట్ ఉంది, ఇంకేమన్నా కూడా ఉన్నాయో, తమిళనాడు ఒకటి, తమిళనాడు వాళ్ళు టీఎన్ అని పెడతారు కాబట్టి తమిళనాడులోనే అట్లా రెండు వచ్చినాయి కదా. ఇట్లాగే తెలంగాణలో టీజీ అని అన్నాం అనుకోండి అథెంటిక్ గా వెళ్ళిపోద్ది. అందువల్ల నేను అనుకోవటం ఆ ఉద్దేశం మీద పెట్టారు. ప్రజలు కూడా ఇప్పుడు కొద్దిగా ఫీల్ అవుతారు, అరే మన స్టేట్ మన ఐడెంటిటీ అన్నట్టు. ఎవరికైనా గుర్తింపు అనేది చాలా ముఖ్యమైన అంశం. తెలంగాణ అప్పుడు అందులోనూ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా అయిపోయింది. అది అవటంతో కూడా ప్రజలకు కొంత దూరం అయ్యింది అనే భావన కూడా ప్రజలు ఫీల్ అవుతున్నారు. మన కోసం అని పెట్టిన పార్టీ మన వదిలిపెట్టేసి భారత్ అని తగిలించుకుంది అని అట్లా కొంత అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఈ టీజీ అని మార్చడం వలన అక్షరం మారేది ఒకటే, ఎస్ బదులు జీ వస్తుంది. కానీ తెలంగాణ ప్రజల మనోభావం టీజీకి దగ్గరగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడక ముందే వాళ్లే ఒక పేరు పెట్టుకున్నారు టీజీ అని. అందరూ చాలా మంది రాసుకున్నారు నంబర్ ప్లేట్ల మీద. యూత్ అసలు ఓయూలో చూసినా కూడా చాలా మంది రాశారు, ఎక్కడ చూసినా టీజీ అనే కనపడేది. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం టీఎస్ అని పెట్టారు. అప్పుడు వాళ్ళు కూడా జీవి తీసేసి ఎస్ పెట్టారు. కానీ దాని మీద పెద్ద రచ్చ చేయలే అప్పుడు, ఎందుకంటే అసలు స్టేట్ వచ్చేసిందన్న సంతోషంలో ఈ చిన్న విషయం ఏముందిలే అని పట్టించుకోలే. కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇది కొద్దిగా వాళ్ళ పార్టీకి దగ్గరగా ఉందో, ప్రజల మనోభావాలకు కూడా దూరంగా ఉందనే భావనతో ఆయన టీజీ అని పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన మార్చడం వలన రేవంత్ రెడ్డి మన భావాలని అర్థం చేసుకుని టీజీ అని పెట్టాడు కదా అని ఒక
తృప్తి మీలాంటి యూత్ లో కానీ అందరిలో వస్తుంది, మామూలు జనరల్ పబ్లిక్ లో కూడా వస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజల ముందున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ చేయాలంటే మళ్ళీ ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా అని చెప్పేసి అనుకుంటే, అంటే అయితే ప్రభుత్వం మాత్రం కంపల్సరీ చేంజ్ చేయాలి, మేము ఫ్రీగా అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? మరి చేయొచ్చమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటే ఒక లెటర్ని చేంజ్ చేయటం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా మార్చుకోదలుచుకున్నారు అనుకోండి, ఇప్పుడు ప్రతి సిటీలో ఉంది, సపోజ్ సిటీలో కొన్ని సెంటర్స్ దగ్గర వాళ్ళు కూర్చుంటారు పెయింట్ను బ్లాక్ పెయింట్ పెట్టుకుని ఎస్ అనే అక్షరం తీసేసి జి అని రాస్తూ ఉంటారు. లేకపోతే స్టిక్కర్ లాగా తయారు చేసేసి మంచి క్వాలిటీ స్టిక్కర్లు జి అనే అక్షరాన్ని ఎస్ మీద కనుక స్టిక్ చేశారు అనుకోండి లైఫ్ లాంగ్, అసలు అది ఓడకుండా, అప్పుడు జి అనేది ఒక లెటర్ ప్రింట్ చేస్తే ఆటమే కదా వాళ్ళకి కావాల్సింది, మంచి క్వాలిటీ మెటీరియల్ తో ఎస్ మీద అతికిచ్చేస్తే పని జరిగిపోతుంది. మీరు అన్నట్టు 2-3 సైజుల్లో కనుక అట్లా చేస్తే 2 వీలర్స్కి ఒక సైజు, 4 వీలర్స్కి ఒక సైజు, అదే హెవీ వెహికల్స్ లారీలు లాంటి వాటికి ఒక సైజు పెట్టి ప్రభుత్వం చేయదలుచుకుంటే అది పెద్ద ఇష్యూ ఏం కాదు. మీరు అన్నట్టు మహా ఉంటే ఒక్కొక్క కారుకి ఒక 10 రూపాయలు అవ్వచ్చు. ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ కొన్ని వేల రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్క కారు మీద వాళ్ళు బిగినింగ్ లోనే, కాబట్టి పెద్ద ఇష్యూ అయితే అనుకోను నేను. దానివల్ల ఏంటంటే ఒక ఐడెంటిటీ అన్ని కూడా యూనిఫామ్డ్ గా కనపడతాయి. ఇక గతంలో కూడా మిగిలిన నంబర్ అంతా ఎస్ బదులు జీ వచ్చినట్టు ఒక జీవో ఇస్తారు. ద నంబర్ అండ్ ఇనిషియల్ లెటర్స్ ఉంటాయి కదా, ఈఎం అని, ఎఫ్ఎం అని, డిజి అని, కొన్ని డిస్ట్రిక్ట్ అదే ఒక ఆర్టీఓకి ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది, 07, 08, 09 అట్లా, ఈజీ, ఎఫ్జీ, ఎంజీ అట్లా రకరకాలు ఉంటాయి. అవన్నీ స్టాండ్స్ యాజ్ ఇట్ ఈస్, ఓన్లీ ఎస్ లెటర్ స్టాండ్స్ టు బి చేంజ్డ్ యాజ్ జీ అని ఒక జీవో ఇస్తారు. సో నంబర్స్ కి ఎక్కడ కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. అయితే ఇప్పుడు ఇది ఎలక్షన్ స్టంట్ అంటారా, లేకపోతే నార్మల్ గానే ఒక తెలంగాణ స్టేట్ మీద ఉన్న ఒక ప్రేమ అంటారా సార్? అది ఎట్లా భావించే వాళ్ళకి అట్లా అమ్మా. ఇప్పుడు మనం రాజకీయ నాయకులు ఎవరైనా ఎవరు పార్టీ లబ్ధి కోసం వాళ్ళు ఆలోచిస్తారు, అందులో పూర్తిగా లేదని కూడా మనం చెప్పలేము, ఖచ్చితంగా ఉంటది. రెండోది ఏంటంటే ప్రజలు ఆల్రెడీ టీజీ అనే ఒక భావన మనసులోకి ఏర్పడి వాళ్ళ మాట సాగల. ఆ రోజు స్టేటే తీసేసుకుంది ఒక నిర్ణయం ఏకపక్షంగా, టిఎస్ అని. వాళ్ళు ఏదైనా ఒక టెక్నికల్ గా ఆలోచించి తీసుకున్నారేమో అని ఆ చిన్న ఇష్యూ మీద ఆ రోజు ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టాల. ఇప్పుడు కొంతమందిలో మనసులో గోకుతుంది ఆ ఇష్యూ వెనక, ఏంటి ఎస్ ఏంటి జీ పెడితే బాగుంటుంది కదా అని. అప్పటి నుంచి అట్లాంటి కొంతమంది అభిప్రాయాలను కూడా ఆయన గమనంలోకి తీసుకుని ఇప్పుడు టీజీ అని పెట్టారనుకోండి, అందరికీ తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అవటం వలన కొంత మార్పు మన ఎన్నికల్లో కూడా కనపడింది కదా, అదే టీఆర్ఎస్ ఉన్నాలో అది ఏకపక్షంగా గెలుస్తూ అయిపోయింది. బీఆర్ఎస్ అనేది కొంచెం మనసులకు దూరం అయింది అనిపించింది తెలంగాణ. నార్త్ సైడ్ ఉన్నట్టు అనుకున్నారు సార్ జనాలు కూడా ఎక్కువ. ఇక్కడ తెలంగాణ పార్టీ కాదు, ఇది నార్త్ పార్టీ. అంతేగా భారత్ అనగానే మీరు అన్నట్టు ఎక్కువ భారత్ అనేటప్పుడు జాతీయ స్థాయి పార్టీ మన ఫీల్ లేదు అనుకుంటాం. ఇప్పుడు ఎవరికన్నా మన తాత పేరు పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంట్లో ఆ పిల్లాడికి ఎక్కువ గౌరవం ఇస్తారు, ఎందుకు తాత పేరు పెట్టారని. అంతే కదా, ముద్దుగా తాత తాత అని కూడా పిలుస్తారు, ముద్దు. అదే ఇంకొకరి పేరు పెట్టినప్పుడు అంత ముద్దు చేయరు ఎవరిని. అట్లా కొన్ని మనసులకు మనకి, మనం భారతీయ సాంప్రదాయం కదమ్మా, మన విలువలు వేరు. గత తరం వాళ్ళని, మన సొంత ప్రాంతాన్ని, మన మతాన్ని, లేకపోతే మన కులాన్ని అభిమానించుకుంటారు. ఇతరులు ద్వేషించకపోయినా ఎవరి కులాలను వాళ్ళు ఐఎస్టీంలో చూసుకుంటారు, తప్పులేదు. మేము ఫలానా కులస్తులు అని గౌరవంగా చెప్పుకుంటారు, గర్వంగా కూడా చెప్పుకుంటారు. అట్లా అని ఇతర కులాలని, ఇతర మతాలని ద్వేషించే స్వభావం మనకు లేదు. అట్లాగే ఇప్పుడు టీజీ అనేది కొంతమంది మానసికంగా కొంత తృప్తి పట్టడానికి అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను.